అందరికీ వందనాలండి. ఈరోజు నేను పెద్ద వర్తమానం చెప్పదలుచుకోలేదు, కానీ ప్రాథమికమైన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క ప్రాథమిక సత్యం. అంటే అదేదో మారు మనసు, బాప్తిసం అవి కాదు. 2 వచనాలు మీకు చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 2వ మాట, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మారు మనసు పొందగానే అతడు యాదృచ్ఛికంగా ఆటోమేటిక్గా ఎదిగిపోతాడు అని అనుకోకండి. అంతేకాదు, రక్షించబడిన ప్రతి వ్యక్తిలోనూ ఎదుగుతున్న వ్యక్తిత్వాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు రక్షించబడిన రోజు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉంటే మీరే ఆలోచించండి. ఎదుగుదల లేని బిడ్డ విషయంలో అమ్మా నాన్నలకు ఎలాంటి దుఃఖం ఉంటుందో ప్రభు కూడా అలాంటి దుఃఖమే ఉంటుంది. ఎదుగుదల లేకపోతే ఎప్పటికీ మనం ఎలా ఉంటాం అనంటే, పెద్దవాళ్ళు చేసే పనులు చేయలేం, చిన్నపిల్లలు చేసే పనులే చేస్తాం. చిన్నపిల్లలు మాట్లాడినట్టే మాట్లాడతాం, చిన్నపిల్లలు ఇతరుల లోపాలు కనిపెట్టినట్టే కనిపెడతాం, చిన్నపిల్లలు ఇతరులను ఆడిపోసుకున్నట్టే ఆడిపోసుకుంటాం. ఎదిగిన వాళ్ళు ఆ పని చేయలేరు. ఎదక్కపోతే మనం పరిణితి చెందిన పని చేయడానికి సమర్థులం కాదు. సామాన్యమైన పని మాత్రమే చేయగలం. విచిత్రం ఏమిటంటే, ఎదగకుండానే నేను బైబిల్ టీచర్ని అయిపోతాను, వాక్యం చెప్పేయగలను, ఇవన్నీ ప్రమాదకరమైన సంగతులు. తొలి దినాల్లో మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఆ సేవకునికి సంబంధించిన కొద్దిమంది కుర్రాళ్ళు వచ్చేవాడు. నేను వాళ్ళతో పాటు బుడ్డోనే గనక వాళ్ళు నా దగ్గర చేరేవాళ్ళు. చేరి, ఇవాళ నాకు గనక వర్తమానం ఇచ్చుంటే ఎరగదీసేసేవాడు అన్నయ్య అన్నాడు. నిలబట్టాకేమో కాళ్ళు అడుగుతున్నాయి మాకు, వాళ్ళేమో ఎరగదీసేస్తాం అన్నయ్య అనేవాళ్ళు. ఎలా ఈ మాటలు ఎలా అంటున్నారు? ఇంకొక అతను ఎలా అన్నాడు, నన్ను పిలవలేదు కానీ వచ్చాను, ఒకవేళ అవకాశం ఇస్తారేమో కత్తి బాగా నూరుకుని వచ్చాను అన్నాడు. ఇవన్నీ పసిపిల్లల మాటలే, ఎదిగిన వాళ్ళ మాటలు కాదు.
గుర్తుపెట్టుకోండి, మనం రక్షించబడ్డాం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నో డౌట్. రక్షించబడితే, మారు మనసు పొందితే. కానీ ఎదుగుతున్నామా లేదా అన్నది మాత్రం మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎక్కడున్నాం మనం, ఏ పరిస్థితిలో ఉన్నాం పరిశీలన చేసుకోవాలి. ఎదగలేదు అంటే పెద్దవాళ్ళు చేసే పని చేయలేము, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాక్యం యొక్క లోతైన సంగతులను నేర్చుకోలేము. వాక్యం యొక్క లోతైన సంగతులు నేర్చుకోలేము. పిల్లలకి ఏమర్థం అవుద్ది? స్పేస్ ఇంజనీరింగ్ పిల్లలకి ఏమర్థం అవుద్ది? మామూలు వెల్డర్స్ని తీసుకుపోయి అండర్ గ్రౌండ్ వాటర్ వెల్డింగ్ పెట్టమంటే ఏం చేస్తారు వాళ్ళు? లోతైన సంగతులు నేర్చుకోవడం ఎదుగుతున్న వారికే సాధ్యం, ఎదగని వారికి సాధ్యం కాదు. అంటే దేవుని యొక్క సంగతులు వాళ్ళు నేర్చుకోలేరు. 2. 3వది, ఎదగని వారి జీవితాల్లో నిరాశ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎదగకపోతే. అనేకసార్లు డిస్కరేజ్మెంట్లో, అనేకసార్లు కృంగిపోవడంలో పడతారు. మీరంటారు ఏలియా పడలేదా, యోహాను పడలేదని. ఒకసారే, మనం ఎన్నిసార్లు. దే ఆర్ జైంట్స్ ఇన్ స్పిరిచువాలిటీ యాక్చువల్లీ. వాళ్ళు కూడా పడ్డారు, బట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్. బట్ వాట్ అబౌట్ అవర్ లైఫ్? రోజుకు 2 సార్లు కదరా, 3, 7 ఎన్నిసార్లు వచ్చేస్తాయి? చిచ్చిచ్చి జీవితం ఏంటి, సంసారం ఏంటి, పిల్లలేంటి, బతుకేంటి, భవిష్యత్తు ఏంటి, ఈ కష్టాలు ఎన్నిసార్లు? ఎదిగిన వాళ్ళు అయితే నిరాశలో పదే పడిపోతున్నావు అంటే ఎదగలేదని అర్థం. కొంచెం ముందుకెళ్ళి ఇంకో మాట చెప్తాను. ప్రార్థనకు జవాబు రాలేదు అనగానే అసంతృప్తిలో పడిపోతున్నావు అంటే నువ్వు ఎదగలేదని అర్థం. ఎదిగినవాడు ప్రార్థనకు జవాబు వస్తే ఎంత సంతోషిస్తాడో, ప్రార్థనకు జవాబు రాకపోయినంత సంతోషిస్తాడు. ఎందుకని? ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే. దేవుడు ఆగమంటున్నాడు, లేదు దేవుడు వద్దంటున్నాడు. యాక్సెప్టింగ్ ద సావరెన్ విల్ ఈజ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. ఎదిగిన వాళ్ళ లక్షణం అది. మనం ఎన్నిసార్లు అసంతృప్తి పాలై ఉంటాం? రోజు ప్రేమగా పిలిచే భర్త పిలవల, ఆ రోజున సీరియస్గా వచ్చాడు, లోపలికి వెళ్ళిపోయాడు. నీ మనసు ఎలా ఉంటుంది? మంచి కూర వండావు, ఇల్లంతా బ్రహ్మాండంగా అన్ని డోర్ కర్టన్లన్నీ మార్చేసావు, బెడ్షీట్లు మార్చావు, అవునా, నువ్వు డోర్ మ్యాట్లు మార్చావు, అన్నీ మార్చి బ్రహ్మాండంగా అసలు ఇల్లు మన ఇల్లేనా అని అంత మార్పు తెచ్చావు. లోపలికి వచ్చినాడు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నీకు ఎలా ఉంటుంది? అసంతృప్తి. చిన్న ప్రశంస రాకపోతే అసంతృప్తి చెందుతాం, పట్టించుకోకపోతే అసంతృప్తి చెందుతాం. డిస్కంటెంట్మెంట్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ చైల్డిష్నెస్. అసంతృప్తి అనేది పసివారి యొక్క లక్షణం. పసివాళ్ళు చూడండి, వాళ్ళు లోపడరు. చిన్నపిల్లలు ఉంటారు, మనమే బలవంతం చేసి వాళ్ళకి ఇన్ని పెట్టిస్తాం. పెట్టించిన తర్వాత వాళ్ళు తీసుకుని భలే సంతోషపడతాం, చేయి జాపుతాం, అంటారు వాళ్ళు, ఏమంటారు. ఎందుకని? మనలో దేవునికి లోబడే తత్వం ఉండదు. ఎదక్కపోతే మా చిత్తం జరగాలి అని మనం ఆయనతో పోరాడుతుంటాం. ఇది కూడా పిల్లల యొక్క లక్షణం, చంటి పిల్లల లక్షణమే. ఎక్కడున్నట్టు మనం? మరో మాట కూడా చెప్తాను. అదేమిటంటే, పదే దుఃఖం బారిన పడేవాడు కూడా చైల్డ్, పిల్లోడే.
ప్రతి చిన్నదానికి అలుగుతాడు, ప్రతి చిన్నదానికి ఏడుస్తాడు. ఎవరు? కిడ్. పెద్దోళ్ళు మాట్లాడండి, ఏడుస్తారా? అలుగుతారా? ఎవరి లక్షణం అది? దేవుని మీద కూడా అలిగి బైబిల్ మూసేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇక నేను ప్రార్థన చేయను అన్నవాళ్ళు ఎంతమంది లేరు? ఏం వెళ్తాంలేండి మందిరానికి, ఏంటి ప్రయోజనం? ఎంతమంది లేరు? ఇదంతా ఏం చెప్తుంది? ఎదగలేదు. యు ఆర్ ఎ కిడ్, యు ఆర్ ఎ బేబ్ ఇన్ క్రైస్ట్. బేబ్ ఇన్ క్రైస్ట్, అంతే. ఎదగల మనం. అంటే ఎదగడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఎదుగుదలను ఆయన అత్యున్నతంగా ఆశిస్తున్నాడు మన నుంచి. ఎంత ఎదగాలని కోరుకున్నాడో అంత ఎదగల. ఇది మనం బల దగ్గరికి వచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేయవలసిన సంగతి. ప్రభువా, అనేక సార్లు నిరాశపడ్డాను, అనేక సార్లు నేను ప్రశ్నించాను, అనేక సార్లు నేను అసంతృప్తి పాలయ్యాను, అనేక సార్లు నేను దుఃఖపడ్డాను, అనేక సార్లు అసూయపడ్డా. చూడండి ఏమంటాడు మొదటి పత్రికలో. రెండవ వచనంలో, ఆయన దయాళుడని రుచించి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణని, అసూయని, దూషణ మాటలను, అంటే మానవలసిన మానందెవరు? మానాలి, కానీ మానలేకపోతున్నాం. చేయకూడదు అంటున్నావు కానీ చేస్తూనే ఉన్నాం. అనకూడదు అంటున్నాం, అంటూనే ఉన్నాం. అసూయ పడకూడదు అనుకుంటున్నాం, పడుతూనే ఉన్నాం. అవునా? దూషణ మాటలు పలుకుతూనే ఉన్నాం. ఎవరు మనం? మానలేకపోతున్నాం. అనకుండా ఉండలేకపోతున్నాం, అనుకోకుండా ఉండలేకపోతున్నాం, చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఏంట్రా మీరు, నేనేమో ప్రాథమికమైన సత్యాలు చెప్తున్నాను అనుకుంటున్నాను, మీరేమో గొప్ప సంగతులు చెప్తున్నట్టు ముఖాలు పెట్టేసి మాకేం అర్థం కావట్లేదు అన్నట్టున్నారు. నాకేం అర్థం అవట్లా. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారా, మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతే నాకు అర్థం కావట్లా. ఇవన్నీ మనం చేస్తానే కొనసాగుతున్నాము అంటే మనలో ఎదుగుదల లోపించిందని అర్థం. దీనివల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. దేవుని నామానికి అవమానం ఎక్కువ జరుగుతుంది కదా? మీరే చెప్పండి. మానవలసిన వాటిని మానేసేమా అంటాం. కళ్ళు మూయండిరా అంటాం, ముయ్యరు, మళ్ళీ తెరిచి చూస్తారు. ఎవరు? పిల్లలేగా. ఇటే చూడండిరా అంటాం, కొద్దిసేపు చూసిన తర్వాత పుస్తకం తీసి ఏదో రాసుకుంటుంటాడు పెద్ద రైటర్ లాగా. ఎవడు? చిన్నోడా పెద్దోడా? చిన్నపిల్లలు చేష్టలు అవన్నీ. అవునుగా. ఏది చేయొద్దంటారో అది చేస్తాం, ఏది చేయమంటాం అది ఎగ్గొడతాం. చిన్నపిల్లల చేష్టలు మనయేగా, మానేమా? ఎంతెందుకు? ఎన్ని సంవత్సరాలైంది మీరు సహవాసానికి రావడం ప్రారంభించి? టైంకి ఎన్నిసార్లు వచ్చారు? అదంతా పసివాళ్ళని చెప్పట్లేదు మిమ్మల్ని. క్రమశిక్షణ లేనిది ఎవరికి? చిల్డ్రన్కే. పెద్దవాళ్ళకి క్రమశిక్షణ నేర్చుకుంటారు వాళ్ళు, పిల్లలకు క్రమశిక్షణ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం వచ్చినట్టు నిద్రపోతారు, ఇష్టం వచ్చినట్టు తింటారు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంటారు, అంతే. అదేగా మనం చేస్తుంది కూడా. టైం 9 అన్నాం, ఎన్ని గంటలకు ఉండాలి ఇక్కడ? చెప్పండి, సుమారు చెప్పండి. 8:45 కన్నా ఉండాలిగా. 8:45కి మీరు అందరూ వచ్చి ఉన్నారనుకోండి, మోకరించి ప్రార్థన చేస్తున్నారనుకోండి, దేవుని సన్నిధి ఎలా ఉంటుంది? అవును, ఆయన విధేయుల మధ్య ఉంటాడా, అవిధేయుల మధ్య ఉంటాడా? మాటకు లోబడే వారి మధ్యన ఉంటాడా, మాటకి లెక్క చేయని వాళ్ళ మధ్యన ఉంటాడా? క్రమశిక్షణ రాహిత్యాన్ని అలవాటుగా మార్చుకున్న వాళ్ళతో ఉంటాడా?
ఉంటాడు, అక్కడో దెబ్బ ఇక్కడో దెబ్బ కొడతానే ఉంటాడు. పిల్లలకి ఏం జరుగుతుంటాయి సరి చేయాలంటే? మనకి తగులుతానే ఉన్నాయి, తగలకుండా ఏం లేవు, బెత్తం పడతానే ఉంది మన మీద, గుర్తించం అంతే. పిల్లలు మనం, వీఆర్ కిడ్స్ ఇన్ క్రైస్ట్. పిల్లలు మానవలసినవి మానలా, చేయవలసినవి చేయటంలా, ఇవేమి చేయటంలా. ఇంకొక మాట, వాక్యం కంటే మనకి వర్తమానాల పిచ్చి ఎక్కువ. మీకు అర్థమవుతుందన్నమాట? వాక్యం కంటే, నీ అంతటా నీవు వాక్యం చదివి నేర్చుకోవడం కంటే వర్తమానాలు పిచ్చి ఎక్కువ. అందుకనే మందిరానికి రారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, టీవీ పెట్టుకుంటారు, పెట్టుకుని అబ్బాబ్బాబ్బా ఆయన అంతర్జాతీయ ప్రసంగికుడు, ఈయనేమో 150 పుస్తకాలు రాశాడంటే ఈయనేమో ఫలానా అంటే ఈయనంటే ఫలానా అంటే ఈయన ఫలానా. ఏం చేస్తుంటారు? వ్యక్తుల్ని పొగుడుతూ ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క వర్తమానాలను విని అబ్బా బుర్ర నింపేసుకుంటారు. ఆత్మీయత ఏముండదు. సహవాసంలో లేకుండా ఎదుగుదల అనేది సాధ్యం కాదు. అపార్ట్ ఫ్రమ్ ఫెలోషిప్ యు మే నాట్ సీ ఎనీ గ్రోత్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ. ఎన్ని పనులున్నా సహవాసానికి రావడానికి గల కారణం ఏంటి? ఎంత దూరమైనా సహవాసానికి రావడానికి కారణం ఏంటి? ఎంతటి వ్యక్తులైనా భౌతికంగా సామాజికంగా ఎందుకు సహవాసానికి రావాలి? సహవాసం లోపల మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాం, సహవాసం లోపల దేవుని వాక్యాన్ని మనం రుచిస్తాం, సహవాసం లోపల దేవుని స్వరాన్ని మనం వింటాం. ఇది లేకుండా ఆ టీవీల ముందో ఆ యూట్యూబ్ ముందో కూర్చుని అన్నయ్య వర్తమానం వింటున్నానులే నేను, ఏం ప్రయోజనం? వెంకటరత్నం నీకు ఏమైనా సహవాసం ఇస్తాడా? టీవీ సహవాసం అవుద్దా? యూట్యూబ్ ఛానల్ సహవాసం అవుద్దా? ఏం అవ్వో. ఖాళీగా ఉన్నప్పుడు చూడడానికే, పునరుద్ధాన దినాన్ని ఎగ్గొట్టే చేయడానికి కాదు. అలా ఎగ్గొట్టేవాడు కిడ్. నీకు వీలు కాలేదు, కుదరలేదు, ఉద్యోగంలో దూరంగా ఉన్నావు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, అనారోగ్యంలో ఉన్నావు, అలాంటప్పుడు చూస్తే తప్పు కాదు. ఒక ఆయన ఇలా అన్నాడు, నా జీవిత కాలంలో నేను ఎప్పుడు ఆరాధన మారలేదు అని. ఆదివారం ఆరాధన ఎప్పుడు మానలేదన్నాడు ఆయన. మనం సంవత్సరానికి ఎన్నిసార్లు మానేస్తాం లెక్కట్టుకోండి. ఎవరు మనం అంత బేబ్స్, పిల్లలు. ఇంకా పైనుంచి మన గురించి మనకున్న అభిప్రాయం ఎంత? ఊరికి నేను చెప్తున్నా, మన మీద మనకున్న అభిప్రాయం ఎంత? ఒకసారి గలతీ పత్రిక దగ్గరికి రండి, ఏమనుకోకండి. అది టెక్స్ట్ కాంటెక్స్ట్ కొంచెం దూరంగా ఉన్న ఒక మాట మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ మాట దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడలా, అంటే కిడ్స్కి ఏముంది? పిల్లలకి ఏముంటుంది? కారుని చూసి మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. వాళ్ళ నాన్న జేబులో డబ్బులు చూసి గొప్పవాళ్ళం అనుకుంటారు. వాళ్ళ నాన్నకి నలుగురు నమస్కారం పెడితే మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. నిజమేనా? వాళ్ళ నాన్న ముందుకెళ్ళగానే వెనకాల 100 మంది తిట్టుకుంటుంటారు. గొప్పడేనా వాళ్ళ నాన్న? పిల్లలు పరిస్థితులను చూసి మోసపోతారు. మోసపోయి వాళ్ళ మీద అభిప్రాయం వాళ్ళు పెంచుకుంటారు. మనం కూడా అంతే. ఒట్టివాళ్ళం మనల్ని గురించి మనం ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నప్పుడు మనం మోసం చేసుకునే వాళ్ళు పిల్లలు అంతేగా. చూడు ఈసారి నా మార్కులు ఎన్ని వస్తాయో చూడంటాడు, తీరా చూస్తే 34 ఉంటాయి అందులో. మమ్మీ ఈసారి చూసుకో క్లాస్ ఫస్ట్ నాదే అంటాడు లీస్టీడు. అంటే తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవడ పెట్టుకుంటాడు? కిడ్. కాదా? మనం కాదని చెప్పండి. బల దగ్గరికి వస్తున్నాం, ఇన్ని సంవత్సరాలైంది రక్షించబడి, ఎదుగుదల లేదు మనలో. ఏడుపు రాట్లా, ప్రభు రూపం కొంచెం కూడా ఏర్పడలా. పౌలు భక్తుడు అంటాడు, మీలో క్రీస్తు రూపం ఏర్పడవల్లని
నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అసలు రూపమే ఏర్పడ్డంలా మీలో, బీజం మాత్రం వాక్య బీజం. ఆయన రూపం ఏదైనా కొంచెమైనా మీలో దిద్దబడిందా అంటే అదేం కనపట్టలా, అందుకనే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. మనమందరం క్రీస్తునందు పసిపిల్లలంగానే మిగిలిపోతున్నాం. దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. అందుకనే మనం రక్షణలో ఎదుగు నిమిత్తము, కృపలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలన అపేక్షించండి అన్నాడు. వాక్యాన్ని గురించి ఈ పేతురు గారే కొన్ని మాటలు చెప్పాడు, వాటిని చూద్దాం. దయచేసి రండి నాతో పాటు. ఈ వాక్యం దగ్గరికి వెళ్ళడానికి ముందు నేను మరి కొంచెం మాటలు చెప్పిన తర్వాత వెళ్తాను. నా మాటలు విని డిస్కరేజ్ అవ్వకండి, రోషన్ తెచ్చుకోండి. ఆయన ఎవరు? దేవుడెవరు? మన తండ్రి. మనం ఎవరో? ఆయన పిల్లలు. అవునా? మనం పాపంలో పెద్దోళ్ళం, పాపంలో పెద్దోళ్ళం. కానీ చెప్పండి, కానీ క్రీస్తులో చిన్నోళ్ళం. పాపంలో చాలా పెద్దోళ్ళం, కానీ క్రీస్తులో మాత్రం చాలా చిన్నోళ్ళం. కేవలం ఆయన కృప, ఆయన కుమారుని యొక్క రక్త బలిదానం మనం ఆయన పిల్లవడానికి కారణం. రక్షించబడిన మనం గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నిలబడి నేను అది చేశా, ఇది చేశా, నేను ఇంతమందిని అంతమందిని. అస్సలు ఇవాళ తన గురించి, తన గతం గురించి అస్సలు ఎంత గొప్పగా చెప్పుకునే వ్యక్తి మనం చాలా గొప్పడు కదా, అంతేనా? నేను 2-3 ఉదాహరణలు చెప్తే వాళ్ళందరూ తిట్టుకుంటారు నన్ను, అందుకని వాళ్ళ జోలికి వెళ్ళట్లా. ఇవాళ క్రైస్తవ్యంలో ఎవరయ్యా గొప్పోళ్ళు అంటే ప్రభువుని హెచ్చించేవాళ్ళు కాదు, తమను తాము హెచ్చించుకునేవాళ్ళే గొప్పోళ్ళు. నిజమే, పాపంలో చాలా పెద్దోళ్ళు మీరు. మీ పాప చరిత్ర, మీ గత చరిత్రలు చాలా గొప్పవి. విచిత్రం ఏంటంటే నాలాంటి గత చరిత్ర ఏం లేదు. ఏముంది? తాగానా? లేదు. జోదవాడానా? లేదు. ఏం చేశాను? ఒక 20 మందిని కొట్టానా? లేదు. ఏముంది? చెప్పుకోవడానికి ఏమీ లేదు. మా అమ్మ చెత్త కొట్టేది, ఇంట్లో ఉండేవాడిని. మా నాన్న కోపం ఎక్కువ, ఆయన ఎక్కడ కళ్ళు ఎర్ర చేస్తాడని గదిలోంచి బయటకు వచ్చేవాడు కూడా కాదు. అందుకని అమ్మే వరకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. నా గతం ఏముంది? ఇట్ ఈజ్ నథింగ్. నా కొడుకు వచ్చి నన్ను అడిగాడు, నానా ఐజాక్ అన్న వచ్చి డాడీ లైఫ్ రాయండి అని అడిగాడు. నేను వెళ్ళి ఎవరిని అడగను, మా నాన్న లైఫ్ రాయమని అడిగాడు. వాడు తన జీవితంలో నన్ను అడిగింది ఒకటే ఒకటి, అది ఇంకేం అడగలేదు వాడు. నేనన్నాను, కొడుకా నా జీవితం అందరూ అనుకున్నట్టు అద్భుతమైన జీవితం ఏం కాదు, అతి సామాన్యమైన జీవితం నాయన నాది అన్న. అయినా పర్వాలేదు నాన్న, మీరు ఎలా రక్షించబడ్డారో, ఎలా సేవకు వచ్చారో రాయండి నాన్న అన్నాడు. రాయన్ గారు ఉన్నారు, ఆయన హీ ఈజ్ మై వెల్ విషర్. ఆయనతో అన్న, ఒరే పెన్సిల్ తింటే ఆకలి తీరద్దరా, నిన్నేరా ఆడాటు అడిపెచ్చుతో పెన్నులు పెన్సిళ్ళు నోట్లో పెట్టుకుని. రాయన్ గారితో చెప్తే ఆయన అన్నాడు, రాయండి అన్నయ్య అన్నాడు. అదేంటయ్యా నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు అన్న. మనం చనిపోయిన తర్వాత పబ్లిష్ చేసుకుంటారులేండి అన్నయ్య అన్నాడు. తర్వాత నా కొడుకుతో, అయ్యా మా నాన్న ఇలా అనేవాడు, అమ్మాయి మా అమ్మని, అమ్మాయి నీ కొడుకు ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ చదువుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాడాడు.
మా నాన్నకి నా మీద ఉన్న అద్భుతమైన అభిప్రాయం రైటే, ఎందుకు పనికిరాను నేను? ప్రార్థన చేసుకోవటానికి బైబిల్ చదువుకోవడం తప్ప ఎందుకు పనికిరానోడు నీ కొడుకు అనేవాడు. ఇట్ట అన్నాడయ్యా మీ తాత, నువ్వేమో నన్ను రాయమన్నావంటే ఆ రెండిటికి పనికొస్తే చాలు కదా నాన్న అన్నాడు ఈయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం గతంలో ఏంటో అది మన గొప్పతనం కాదు, క్రీస్తులో మనం ఏమిటో అది నిత్యత్వానికి శాశ్వతమైనటువంటి ఘనత. అది వాట్ వీఆర్ ఇన్ క్రైస్ట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ వాట్ వీఆర్ ఇన్ ద వరల్డ్. ఈ మాటలు కావాలని చెప్పాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొన్ని మాటలు చెప్తాను, ఓర్చుకోండి, కాసేపు నన్ను ఓర్చుకోండి. ఆయన ప్రభు 33.5 సంవత్సరాల జీవితం సిలువ వరకు ఎవరు ఆయన మీద మనసుంచుతారో వాళ్ళు పెద్దోళ్ళు, మన మీద మన పరిస్థితుల మీద మనసు పెడతారో వాళ్ళు పసిపిల్లలు. నా మాటలు అర్థమవుతున్నాయిరా? కష్టంగా ఉందా? మన మీద మన పరిస్థితుల మీద మనసు ఉంచేవాళ్ళు చిన్నపిల్లలు, ప్రభువు మీద మనసు ఉంచేవాళ్ళు పెద్దలు. వాళ్ళ మనసు ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది? దావీదు గారు అంటాడు, ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువుని నేను చూస్తూ ఉన్నాను అని. హూ ఈజ్ హీ? హృదయానుసారుడు కాబట్టి, ఎదిగాడు కాబట్టి. అయితే ఆయన్ని చూసే కొద్దీ దీనులం అవుతాం, గర్విష్ఠులంగా. ఏ కోశాన గర్వం అడుగుపెట్టినా మనం పసిపిల్లలమే, పెద్దోళ్ళం కాదు. దీనత్వం ఎదుగుదలకి గుర్తు, గర్వం అహంకారం పసితనానికి గుర్తు. మీరు 10 మంది పిల్లల్లో ఒక పిల్లాన్ని తీసుకొచ్చి ఆడికి పెన్ ప్రజెంటేషన్ ఉండే రోజున, సండే స్కూల్ మొత్తంలో ఒక్క పిల్లోడికి పెన్నే ఉండండి మీరు, ఆడ అసలు ఎట్టుంటాడో తెలుసా మీకు? ఎవరు మొహం ఇంకా చూడ్డం. ఎవరైనా నాకంటే తక్కువ వాళ్ళే అనుకుంటాడు. ఎందుకని? అవును, ఒక ప్రశ్న అడుగుతాను, పెద్దోళ్ళకి పెద్ద బహుమానం, చిన్నోళ్ళకి చిన్న బహుమానం ఉంటుందా? చిన్నోళ్ళ బహుమానం ఎంత? పెన్లు పెన్సిల్ లేక. పెద్దోళ్ళకి ఏమిస్తాం? షీల్డ్స్ ఇస్తాం కదా. నువ్వు ఎదిగితే నీ బహుమానం పెద్దది, ఎదకపోతే నీ బహుమానం చిన్నది. ఎదగాలి అనే తపన కోసం నా ఈ మాటలన్నీ. నేను ఎదగాలి, నేను కూడా రక్షణలో ఎదగాలి, నేను కూడా కృపలో ఎదగాలి. ఈ ఆకలి దప్పిక కలగటం కోసమే ఈ నా ప్రయత్నం, అంతే. మరో మాట ఏమిటంటే, ఎదిగితే మనలో మన పెద్దన్నలు ఉన్నారే, వాళ్ళని చూస్తుంది లోకం. ఎదిగితే మనలో ప్రభువుని చూస్తుంది లోకం. ఎదిగితే. ఎదక్కపోతే మనలో మనం ఎవరిని చూపించలేం. మన పెద్దన్నలు ఉన్నారే, ఎవరు త్యాగదనులో, ఎవరు త్యాగసహితంగా జీవించారో, ఎవరు బాధలు అనుభవించి కూడా ప్రభు కోసం నమ్మకంగా బ్రతికారో, ఏమీ లేకపోయినా ఒట్టిపోయిన జీవితమైనా, అసలు ఎవ్వరూ నాన్నవాళ్ళు లేకపోయినా ప్రభు కోసం అంతవరకు నమ్మకంగా బ్రతికారో, వాళ్ళని మనలో వాళ్ళు చూస్తారు. లోకం చూస్తుంది, చూసి వీళ్ళ దేవుడు దేవుడు అంటది. ఇతనిలో ఆ ప్రభు యొక్క రూపం ఉందంటది. ఎదిగిన వానిలో పెద్దలు, శ్రేష్ఠులు, వాళ్ళ యొక్క స్వభావం కనపడద్ది, ప్రభు కూడా కనపడతాడు ఎదిగితే. ఇప్పుడు రండి వాక్యం దగ్గరికి. 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాలు ఉన్నాయి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. గుర్తుపెట్టుకోండి,
నువ్వు వాక్యాన్ని ఎందుకు అపేక్షించాలి అంటే ఆ వాక్యం వల్లే జన్మించావు, తిరిగి జన్మించావు. అది అక్షయ బీజం, అది నీలో నాటుకుంది వినడం ద్వారా, విశ్వాసం వల్ల. ఆ వాక్యం ద్వారా జన్మించిన నువ్వు ఆ వాక్యాన్ని అపేక్షించేవాడుగా ఉండాలి. విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? సీడ్. Without seed, there is no root. Without seed, there is no fruit even. విత్తనం లేకపోతే వేరు లేదు, ఫలము లేదు. ఆ విత్తనాన్ని మర్చిపోతే, చాలామందికి వాక్యం కంటే ఇతర పుస్తకాలు చాలా ఇష్టం. బైబిల్ కంటే భక్తుల జీవితాలు అవసరం, చదవాలి, కానీ బైబిల్ కంటే కాదు. మైండ్ ఇట్. వాక్యం నీ ఎదుగుదలకు పాల వంటిది. అమ్మ పాలకు పోత పాలకు ఎంత వ్యత్యాసం ఉందో, అనవసరమైనటువంటి వాటికి నీ వాక్యానికి అంత వ్యత్యాసం ఉంది. అమ్మ పాలల్లో నీ మానసిక, శారీరక, ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన సమస్తం లభిస్తాయి, వాక్యంలో కూడా లభిస్తాయి. పిల్లలు వాక్యాన్ని ప్రేమించరు. పిల్లలు వాక్యంలో ఎవరైనా బొమ్మలు వేస్తే వాటిని ప్రేమిస్తారు కదా. మనకు కూడా ఏమిష్టం? ఎవరెవరో కల్పించిన వాటి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, కానీ దేవుడు రాసిన శాశ్వతమైన వాక్యాన్ని మాత్రం ప్రేమించాం. అది మనం పిల్లలం అనడానికి రుజువు. వాక్యం అనేది నీలో నాలో తిరిగి జన్మించడానికి కారణమైంది. దాన్ని మనం ప్రేమించాలి, దాన్ని మనం కోరుకోవాలి. రెండవ మాట కూడా చూద్దాం. అక్కడే మరో మాట. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్నవారై. అదే వచనాల్లో వాక్యానికి విధేయత చూపిస్తే దేర్ వీ కెన్ సీ ద శాంటిఫికేషన్. పరిశుద్ధపరచబడడం అనేది వాక్యం వల్లే సాధ్యమవుద్ది. ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు రైటే. ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. కానీ చెప్పండి, ఎవరైనా తండ్రి కాదు, తండ్రి ఏం చేస్తాడు? క్రమశిక్షణ చేస్తాడా చేస్తాడా? నేను ఒక సంఘటన చెప్తాను, మీరు మనసు పెట్టండి. చెప్పాను ఇదివరకు ఒకసారి. మార్టిన్ లూథర్ కాలానికి ఈ కాలానికి చాలా వ్యత్యాసం ఉంది క్రైస్తవ్యంలో. మార్టిన్ లూథర్ కాలంలో దేవుని భయం ఉంది క్రైస్తవ సంఘంలో. దేవుడు అంటే వాళ్ళు గడగడ వణికేవాడు. దేవుని మాట చెప్తే భయకంపితులు అయిపోయేవాడు. దేవుడు అనగానే ఆయన సింహాసనం, ఆయన న్యాయం, ఆయన ఉగ్రత, వాళ్ళ భయం. ఒకానొక మారు బీయింగ్ ఎన్ యంగ్ మ్యాన్, లూథర్ బికెమ్ సిక్ అండ్ హీ వాజ్ బెడ్ రిడెన్ ఈవెన్. అతడు మరణ పడక మీదకి వెళ్ళిపోయాడు. ఇంకా చచ్చిపోతాడు అనుకుంటున్నారు అంతే. అన్నం లేదు, ఏమీ లేదు, చిక్కిపోయాడు, శల్యమైపోయాడు. అలా టైంలో ఒక ఓల్డ్ మాంక్, ముసలివాడైనటువంటి క్రైస్తవ సన్యాసి అక్కడ వాళ్ళని చూడడానికి వచ్చాడు. వస్తే ఎవరో చెప్పారు లూథర్ ఇలా పడక మీద ఉన్నాడని. వెళ్ళి కూర్చుని, లూథర్ ఏం ఇలా అయిపోయావు అన్నాడు. గావురుమని, అన్నా ఇప్పుడు చచ్చిపోయి దేవుని ముఖాన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదన్నా అన్నాడు. అదేంటి లూథర్ అన్నాడు. ఇన్ని చేయకూడనివని తెలుసు, కానీ ఆలోచనలు తప్పిపోతానే ఉన్నాను. నేను చేయకూడవని తెలుసు, కానీ వాటిని చేయడానికి నా శరీరం నన్ను బలవంతం చేస్తుంది. అన్నా దేవుని ముఖం ఎలా చూడను, భయం వచ్చేసిందన్నా, నాకు వణుకొస్తుందన్నా అన్నాడు. అప్పుడు మాంకు లూథర్ని ఇలా పట్టుకుని అతని నొసటి మీద చేయలా వేసి, లూథర్ ఒక విషయం మర్చిపోయావు కదూ,
దేవుడు ప్రేమ గలవాడని, దేవుడు కనికరం గలవాడని, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని అంటాడు. అక్కడ ఆ పుస్తకం తెలుగులోకి వచ్చినప్పుడు దాన్ని ఎడిట్ చేసింది నేనే. అక్కడ ఒక మాట రాయటం జరిగింది. ఎండిన ఎడారిలో, మండుటెండలో పగిలిపోతున్న దేహానికి ఎక్కడి నుంచో శీతల పవనం వచ్చి తాకినట్టు అనిపించింది లోదరికని. లోదర్ రికవర్ అయ్యాడు. కానీ ఇప్పుడేమైందంటే ప్రేమ, క్షమ ఇవి ఎక్కువైపోయినాయి, దేవుని భయం, ఆశాంతం తక్కువైపోయింది. అదేగా మొట్టమొదటి ఆరాధన. దేవుని పిల్లల్లో ఉండవలసిన భయం లేదు, క్రమశిక్షణ లేదు, జాగరూకత లేదు, ఇవేమి లేవు. విచ్చలవిడితనం అంతే. మా ఇష్టం. సహవాసానికి వస్తున్నది దేవుని ఇష్టం నెరవేర్చడానికి, మన ఇష్టం నెరవేర్చుకోవడానిక? మన ఇష్టం నెరవేరాలి అనుకునేవాడు కిడ్, తండ్రి ఇష్టం నెరవేరాలి అనుకునేవాడు పెద్దడు. మీరే ఆలోచించండి. ఆ వాక్య బీజం వల్ల పుట్టావు, ఆ వాక్యానికి విధేయత చూపిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. శాంటిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్. ఒక్కొక్క లోపం కనపడుతూ ఉండగా వాటిని వాక్యం విని విధేయత చూపిస్తే పరిశుద్ధపరచబడతా ఉంటాం, ఎదుగుతాం పరిశుద్ధతలో. మూడవ మాట దగ్గరికి రండి. వచనం దాటాక, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం. ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యంలో అక్షయమైన బీజం, అది విధేయత చూపిస్తే పవిత్రపరుస్తుంది. ఆ వాక్యంలో జీవం ఉంది. జీవం ఏం చేస్తుందో తెలుసా? మరణాన్ని దగ్గరికి రాకుండా, ఆ మరణాన్ని ఆక్రమించుకోబోయే చోటులన్నిటినీ జీవంతో నింపుతుంది. మరణం ఏమీ చేయలేదు. వాక్యం నీ అంతరంగంలో చోటు చేసుకుంటే పాపానికి చోటు ఉండదు. మీరు ఈ నెల మ్యాగజైన్ వస్తుంది, అందులో దేవుని భయాన్ని గురించి థామస్ వాట్సన్ రాశాడు. ఎదుట కూర్చున్నాను నేను కాసేపు. అసలు ఏమి రాశాడండి. దేవుని భయం నీలో ఉంటే నువ్వెలా ఉంటావు? దేవుని భయం నీలో ఉంటే పాపం నీకెంత దూరంగా ఉంటుందో చెప్పాడు. నువ్వెంత దూరంగా ఉంటావో చెప్పాడు. నువ్వెంత విధేయుడిగా ఉంటావో చెప్పాడు. అది లేదు ఇవాళ మనలో. అందుకనే పిల్లల్లో అమ్మ నాన్నల మీద భయాన్ని పెంచడానికి కర్ర వాడతారు, కానీ దేవుని కోసం భయపడడానికి ఆ పిల్లల్ని పెంచడం మన వల్ల కాల. మనము కిడ్స్, వాళ్ళు ఎప్పటికీ ఎదగరేక. ఆఖరి మాట చూడండి, 24వ వచనం చివరి మాట. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. వాక్యం యొక్క 4 లక్షణాలు చెప్పాను మీకు నేను. నిలిచి ఉండేది వాక్యం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్మనెంట్ rather than any experience in spirituality. ఆత్మీయతలో నీకున్న ఏ అనుభవాల కంటే వాక్యం నిలిచి ఉండేది. ఇప్పుడు ఆ వాక్యాన్ని అపేక్షించటం మనం చేయాలి. ఇప్పుడు మనల్ని తిడుతూ కొన్ని మాటలు చెప్పబడ్డాయి, వాటిని చూద్దాం. నాతో పాటు రండి. తిట్టుకోవడం వద్దు, నన్ను తిట్టుకోకండి. తిట్టుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది మీకు? ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యం తిట్టిన గద్దింపులను స్వీకరించండి. రండి వెళదాం. హెబ్రీ పత్రిక
5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో 11వ వచనం నన్ను అత్యంత నిరాశలోకి నెట్టేసిన వచనం ఇది. హెబ్రీ పత్రిక ఇంకెన్ని అధ్యాయాలు ఉండేదో ఈ 11వ వచనం లేకపోతే. ఈ 11వ వచనం ఉండడం వల్ల ఈ పత్రిక 13 అధ్యాయాలతో ఆగిపోయింది. భలే బాధేస్తుంది. చాలాసార్లు ఆ వచనం చదివినప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. ఎందుకంటే ఏదో బాధ, నా ఎదుగుదలను బట్టే కదా, నేను ఎదక్కపోవడాన్ని బట్టే కదా, ఆనాడున్న హెబ్రీలు ఎదక్కపోవడాన్ని బట్టే కదా, వాళ్ళు ఎదగల నేను ఎదగల, నేర్చుకోలేకపోయాం కదా అని బాధపడుతున్నాను. 11వ వచనం చదవండి. ఇందుని గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైన వల్ల. పిల్లలకి చెప్పండి ఎలా ఉంటారు, కథ చెప్పండి ఎలా వింటారు, కథలు చెప్పండి పిల్లలు ఎలా ఉంటారు, చెవులు కోసుకొని వింటారు కదా. కానీ లెక్కలు చెప్పండి, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పండి, తెలుగు గ్రామర్ చెప్పండి, ఓరే నాయనో ఇది బాగా బోరురా బాబు. పిల్లలకు అది ఎలా బోరుగా ఉంటుందో చిన్న సంటి పిల్లలకు వాక్యం కూడా అలాగే ఉంటుంది. అమ్మ వచ్చాడా చంపేస్తాడరా బాబు, గంటసేపు వదిలిపెట్టడో ఏం చెప్తాడో ఏంటో మనకేం అర్థం కాదు. భలే బాధేస్తుంది. ఆలోచించండి. మందులైనందువల్ల వారి విస్తుపరుచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఏం చెప్పాడు ఈ మాట? వయసు ఎంత మీది క్రీస్తు ప్రభులో? అయ్యా ఈ సహవాసంలో నేనే సీనియర్ మోస్ట్ బిలీవర్ని. నిజమేనండి, మీరు చాలా సేవ కూడా చేశారు, కాదంటలేదు నేను, సీనియర్ మోస్టే. కానీ వాక్యం ఏం చెప్తుంది విన్నారా మీరు? మూల పాఠాలు మరలా మీకు బోధించవలసి వచ్చింది. నిన్నేమి లేదు, నేను ప్రసాద్ గారు భోంచేస్తామంటే ప్రసాద్ గారిని ప్రార్థన చేయమంటే ఆయన ప్రభువా మీరు అనుగ్రహించిన మూలపాఠాల కొరకు వందనాలు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? అయిపోయిన తర్వాత నేను అడిగాను, ముల్లర్ గారి వాళ్ళు ఏం వాక్యం చెప్పారా, మూలపాఠాల గురించి చెప్పారా అన్న. కాదన్నయ్య ఆశా గురించి చెప్పారని నతానియేలు అన్నాడు. మరి ఆశా గురించి చెప్తే మొదట బాగున్నాడు, ఆ తర్వాత బాగాలేదు, ఇవే కదా మరి మూలపాఠాలు అన్నవేంటయా ప్రసాద్ అన్న. నేను అది ఆలోచిస్తున్నాను అన్నయ్య అన్నాడు. మనసంతా ఎక్కడుంది? మూల పాఠాలు ఎవరు నేర్చుకుంటారు? ఎవరికి నేర్పాలి? మీకు తా రాయటం వచ్చా? తెలుగులో ఎలా రాస్తారు? అంతేనా? మీకు రాలేదు, వచ్చినట్టు. బండి ఎలా రాస్తారు? సెకండ్ హాఫా? కరెక్ట్గా రాయగలరా? ఊరుకోరా తలకాయ చూపుతున్నావు. కరెక్ట్గా వస్తుందా? ఇక్కడ కూడా నొక్కుపడద్ది. ఇది ఒక పక్కన అది ఇంకొక పక్కకు లాగేస్తుంది. వచ్చా? అక్షరాలే సరిగా రావటం రాదు మనకి, పండితులలాగా ఫీల్ అవుతాం.
చెప్పండి మీరు. అరే ఎంఏ జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన తర్వాత ఆయన అన్నాడు, ఒక ఆయన ఎడవ డిపార్ట్మెంట్ ఆయన మైక్రో ఎకనామిక్స్కి, మీలో ఎవరు ఆ మొదలుకొని బండిరావు వరకు చెప్తారన్నాడు. చెప్పండి. ఎంఏ జాయిన్ అయిన మొట్టమొదటి రోజున, అబ్బాయి మీరు తెలుగు అక్షరాలు మొదటి నుంచి చివరి దాకా ఎవరు చెప్తారు అంటే, నా పని ఏంటి, నేను 5వ తరగతిలో ఉంటే 4వ తరగతిలో ట్యూషన్కి ఉండేవాళ్ళు, 10th క్లాస్కి వచ్చేటప్పుడు 9th క్లాస్ వరకు ట్యూషన్కి ఉండేవాళ్ళు, ఇంటర్మీడియట్కి వస్తే 10th క్లాస్ ఉండేవాళ్ళు, డిగ్రీకి వస్తే ఇంటర్మీడియట్ వరకు ఉండేవాళ్ళు, ఎంఏకి వస్తే డిగ్రీ వాళ్ళ వరకు ఉండేవాళ్ళు. కాబట్టి నాకు అక్షరాలు నేర్పటం ఉంది. అలాగని అక్షరాలు వచ్చేస్తే నేను వాళ్ళందరికంటే గొప్పని అవుతానా? నాకు ఇంగ్లీష్ రాదు, అర్థమైందా? వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం వాడిని. ఇప్పుడు వాళ్ళు గొప్ప, నేను గొప్ప, అక్షరాలు వచ్చినంత మాత్రాన. అర్థమైందా? మనల్ని మనం ఎంచుకోదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవడం ప్రమాదకరమైంది. అక్షరాలు చెప్పగలను నేను, ఆ మొదలుకొని బండిరావు వరకు ఎప్పుడు చెప్తా. అయితే గొప్ప కాదు, టీచర్స్కి అలవాటు అయిపోద్ది చెప్పడం, అంతవరకే. కానీ అందులో మా జ్యోతి చెప్పినట్టు తెలుగు చెప్పమంటే గుణసంధి గురించి చెప్తానా? నేను చెప్పలేనుగా. ఉత్ప్రేక్ష అలంకారం గురించి చెప్పమని చెప్తానా? చెప్పలేనుగా. ఉపమాన ఉపమేయాలకు ఉన్న తేడా చెప్పమని చెప్తానా? పదాలు తెలుసు, మర్చిపోయాం, అంత అయిపోయింది. మనం కూడా మూల పాఠాలను ఎప్పుడో మర్చిపోయాం. ఎదిగామనుకుంటున్నాం అంతే, కానీ అవసరమైనటువంటి ఫండమెంటల్స్ దగ్గర వీఆర్ వీక్. మళ్ళీ ఇంకోళ్ళు బోధించవలసిన పరిస్థితి ఏర్పడింది హెబ్రీయులకి. అందుకన్నాడు, మీరు పాలు తాగవలసిన పసివారే కానీ బలమైన ఆహారం తినడానికి తగినవారు కాదన్నాడు. మనం ఓ రోజు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది కిషోర్ దగ్గర నుంచి. రే అన్నయ్య వాక్యం చెప్తున్నాడు రా, చాలా కష్టంగా ఉందరా, తర్వాత అసలు అన్నయ్య వాక్యం మనకు అర్థమవుతుంది అంటావా అన్నాడంట కిషోర్. ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల క్రితం. నిజమే. ఎందుకని? జటిలమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఫండమెంటల్స్ అయితే బాగా అర్థమవుతాయి కదా, కానీ జటిలమైన సంగతులు మాట్లాడుతుంటే, నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మాట్లాడుతూ ఉంటే కష్టం అవుద్ది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను మీకు. సీరియస్ క్రిస్టియన్ అనే ఓ మ్యాగజైన్ ఉంది, అది మనకు అర్థం కాదు. చూడండి, మీరు యూట్యూబ్లో కొట్టండి సీరియస్ క్రిస్టియన్, ఏం అర్థం కాదు మనకి. ప్లేమౌత్ బ్రదర్ని వాళ్ళు మ్యాగజైన్ పంపిస్తారు. ఆ మ్యాగజైన్లో ఏమని రాసుంటే తెలుసా? ఇది మీకు అర్థం కాకపోవచ్చు అని. There are deeper things of Christ. There are deeper things of church. There are deeper things of the world. May not understand. మనకు ప్రాథమిక సత్యాలే అర్థం కానప్పుడు లోతైన సత్యాలు ఏం అర్థం అవుతాయి? అందుకే అన్నాడు, మీరు పసిపిల్లలే అన్నాడు. సరే, మరో మాట కూడా తిట్టడానికి నేను చూపిస్తాను. నేను తిట్టట్లా, హెబ్రీ గ్రంథకర్త తిట్టాడు, ఇప్పుడు కొరింథీ గ్రంథకర్త తిడతాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. 3వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులే, పిల్లలైనా వీఆర్ ఆల్ బ్రదరన్, అనుమానం ఏం లేదు, రక్షించబడ్డాం కదా, సహోదరులమే. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేననియు చెప్పండి. చక్కగా మోసం చేస్తాం మన మాటలతో. అబ్బా, అసలు మాటలు తేనె ఒలుగుతూ ఉంటాయి అంతే. ఆ మాటలు వింటే బిళ్ళబీటుగా పడిపోతాం. క్రైస్తవులే, అసలు ఆ మాటలు మనల్ని నమ్మబలికేస్తాయి, నమ్మించేస్తాయి, నిజమనిపిస్తాయి, మోసపోతాం. ఎంతగా మోసపోతామని చెప్పలేము. ఎటువంటి వాడినైనా అపార్థం చేసుకుంటాం నిమిషంలో. లేదు, వాళ్ళు చెప్పినట్టు చేసేస్తాం వెంటనే. ఎవరు? శరీరానుసారాలు చేసే పని అది.
క్రీస్తునందు పసిబిడ్డలు దే ఆర్ ఫ్లెష్లీ పీపుల్, ఆత్మానుసారులు కారు. ఆత్మానుసారులకి శరీరానుసారులకి వ్యత్యాసం ఉంది. ఎదిగినవాడు, బలమైన ఆహారం తినగలిగిన వాడు ఆత్మానుసారి. పాల వంటి దగ్గర ఆగిపోయిన వాడు పసివాడు. చుడుతున్నాడు చూడండి. ఇప్పుడు క్రీస్తునందు పసిబిడ్డలేననియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఎవరు? మీరు శరీరానుసారులు కదా. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితే కానీ అన్నంతో పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉంటే వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. కూర్చోబెట్టు, కూర్చో, చూడం, కూర్చో. బలహీనులు, శరీర సంబంధులు, వీక్ పీపుల్, బలహీనులు. ఇప్పుడు ఆలోచించండి. ఇది మనం బల దగ్గరికి వస్తున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఆలోచించుకుని, అయ్యా నాలో ఎదుగుదల లేదు, నేను ఇంకా పశువుడుగానే పసిదానిగానే ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు. నేను ఎదగడానికి నాకు కావలసింది పాలే కాదు, బలమైన ఆహారం కూడా అవసరం. నాకు వాక్యం మీదే మనసు లేదు, నేను పాల నుంచి ఆహారం దగ్గరికి ఎట్టొస్తాను? వివేచించేటువంటి లక్షణం పెద్దవాడిది, నాకు ఆ వివేచన లేదు. ఎవడే చెప్తే అది నమ్ముతాను. ఆండ్రూ బోనర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని రాశాడంటే, తన గురించి తక్కువ మాట్లాడుకుంటూ ప్రభు గురించి ఎక్కువ మాట్లాడేవాడు పెద్దవాడట. తనను గురించి ఎక్కువ మాట్లాడుతూ ప్రభువుని గురించి తక్కువ మాట్లాడేవాడు డైలీ సంభాషణలో, ప్రసంగంలోనే కాదు, పసివాడంట. నా మాటలకి అర్థమయ్యాయా? మన సంభాషణలో మనం ఏమి మాట్లాడుకుంటుంటాం? అమ్మ నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, ఎన్ని బాధలు పడుతున్నాను, ఎన్ని ఇబ్బందులు, అమ్మో ఏం ఆర్థిక పరిస్థితులు, అమ్మో వాళ్ళు ఇట్టున్నారు, వాళ్ళు ఇదే మాట్లాడుకుంటుంటాం. ప్రభు ఏం మాట్లాడాడు, ప్రభు ఏం చేశాడు, ప్రభు ఎలా ఉన్నాడు, ప్రభు ఎంత ఆదరిస్తున్నాడు, ఇవి మాట్లాడుతున్నాడు ఎదిగినోడు అంటూ ఆండ్రూ బోనర్ ఒక మాట అన్నాడు. క్రైస్తవుడు ఉదయ నక్షత్రం లాంటివాడు, తెల్లవారుతుందని చెప్తాడు కానీ సూర్యుడు రాగానే మసకబారిపోతాడు. నీతి సూర్యుడు వచ్చినప్పుడు కూడా క్రైస్తవుడు మసకబారిపోతాడు. నీతి సూర్యుని వెలుగు నీ మీద పడుతూ ఉంటే నువ్వు పెద్దోడివి, నువ్వు కనపడవప్పుడు నీ ప్రభువే కనపడతాడు అన్నాడు ఆండ్రూ బోనర్. చెప్పండి ఇప్పుడు మన సంభాషణ దేని గురించి? మానేయమన్నాడుగా పేతురు గారు, మానేమయ్యి మానగలిగామా? లే. దుష్టత్వం మానలా, కపటం మానలా, వేషధారణ మానలా, అసూయ మానలా, దూషణ మాటలు మానలా. జన్మించాం కానీ ఇవన్నీ ఇంకా ఉన్నాయి. శరీరానుసారులమే, బలహీనులమే, పసివాళ్ళమే. ఇక్కడ నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలి. హిజ్ నేమ్ ఇస్ జాన్ న్యూటన్. పేరు విన్నారా మీరు? జాన్ న్యూటన్. అతను స్లేవ్ ట్రేడర్గా ఉండేవాడు. స్లేవ్గా ఉన్నాడు, స్లేవ్ ట్రేడర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభువు నమ్ముకున్నాడు. మంచి వర్తమానికుడు. ఇంగ్లీష్లో ఎన్నో పాటలు రాశాడు ఆయన. ఆయన మరణ పడక మీద ఉన్నాడు చచ్చిపోయేటప్పుడు. ఆయన ప్రేమించేటువంటి ఒక యంగ్ ప్రీచర్ వచ్చాడు. వచ్చి డై 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 చూశారుగా పిల్ల చేష్టలు ఎలా ఉంటాయో. మనం ఇట్టాగే ఉన్నాం, ఇంతకన్నా గొప్పగా ఏం లేము మనం. వాడి ఇష్టం నెరవేరకపోతే ఏం చేశాడు? మనం కూడా అంతే. వాళ్ళ నాన్న ఎత్తుకుని తీసుకెళ్తానే ఏడుస్తూనే ఉన్నాడు. మనం కూడా అంతే. ఆయన చేతుల్లో ఉన్నామనే స్పృహ కోల్పోతాం మనం. అది పడక మీద ఉండగా ఆ యంగ్ ప్రీచర్ వచ్చి బాధపడుతూ ఇలా అన్నాడు, ఆయన ద్రాక్ష తోటలో
గొప్ప వ్యక్తిని కోల్పోతున్నాం, నన్ను బాధగా ఉంది నాకు. ఆయన ద్రాక్ష తోటలో ఓ గొప్ప వ్యక్తిని కోల్పోతున్నాం అని బాధగా ఉంది అని అంటే జాన్ న్యూటన్ అంటాడు, చూడు సోదరా, నేను వెళ్ళిపోతున్నాను, నా వెంట నువ్వు కూడా వస్తావు రేపు పొద్దున. నేను వెళ్ళిపోతున్నా, నా వెంట ఏదో రోజున వస్తావు. వచ్చిన తర్వాత మనిద్దరికీ మధ్యనున్న ఫ్రెండ్షిప్ను బట్టి నేను ఎక్కడున్నానో వెతుకుతావు. అవునా? నేను ఎక్కడున్నానా అని వెతుకుతావు కదా. నేను ఎక్కడుంటానో నా అడ్రస్ చెప్తున్నాను విను. అదేంటంటే, నువ్వు ఎక్కడా వెతకొద్దు. సులువు మీద చచ్చిపోయిన దొంగ ఉన్నాడే, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, అతని పాదాల దగ్గర కూర్చుని ఉంటాను, అక్కడికి రా అన్నాడు. ఏడుపు వచ్చింది. ప్రతివాడు పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉంటానని, మహిమగల స్థానంలో ఉంటానని, విస్తారమైన జీతం పొందేవాడిగా ఉంటానని చెప్పుకుంటున్న తరుణంలో సులువు మీద నుండి మహాకృప చొప్పున రక్షించబడిన వాడి పాదాల దగ్గర ఉంటాను నేను, అక్కడికి రా అన్నాడు. చార్లెస్ స్పర్జన్ అంటాడు, పౌలన్నా, నేను పాపుల్లో ప్రధానుడని నువ్వన్నావు, మరి నాకు ఏ పేరు పెట్టుకోవాలని పరలోకం వెళ్ళగానే ఆయన అడుగుతానన్నాడు ఆయన. కానీ జాన్ న్యూటన్ అన్నాడు, నేను మహాకృప ద్వారా రక్షించబడి అతని పాదాల దగ్గర ఉంటాను అంటే ఆ కృప వల్లే నేను రక్షించబడ్డాను, అంతే. అంతకు మించి నాకు ఇంకేం లేదు, అంతకు మించిన గొప్పదేమీ లేదు. రక్షించబడడం కంటే గొప్ప సంగతి భూమి మీద లేదు. రక్షించబడిన తరువాత ప్రభువును మన బ్రతుకులో చూపించడం కంటే, మనం మరుగై ప్రభువును చూపించడం కంటే గొప్పది మరొకటి లేదు. ఎక్కడ చూపించాం మనం? Where people are going to see Jesus in you and in me. నీలో నాలో ప్రభువుని ఎవరు ఎక్కడ చూస్తున్నారో చెప్పు. మనలో వాళ్ళకు లోపాలు తప్ప మేళ్ళు ఎక్కడ కనపడుతున్నాయి, మంచి ఎక్కడ కనపడుతుంది, పరిశుద్ధి ఎక్కడ కనపడుతుంది, క్షమ ఎక్కడ కనపడుతుంది, ప్రేమ ఎక్కడ కనపడుతుంది? ఏమి లేదుగా. ఎక్కడ మరుగయ్యాం? మనం కనపడితే మనం కనపడితే ఆయన మరుగైపోతాడు. ఒక మాట అన్నాడండి, నువ్వు హృదయ సింహాసనం మీద కూర్చున్నంత వరకు ప్రభువు నిలబడే ఉంటాడు. ప్రభువును కూర్చోబెడితే నువ్వు పరిచారకుడివై నేల మీద కూర్చుని ఉంటావు అన్నాడు. ఎక్కడుంది ఇది? దీనత్వం ఎక్కడ? మాటలు ఎక్కడ తగ్గాయి? ఏం విడిచిపెట్టాం? ఎక్కడ ఎదిగాం? ఏం ఎదగల? ఇంకో సంఘటన కూడా చెప్పి ముగిస్తాను. ద లాస్ట్ వర్డ్. మీకు జేమ్స్ సిమ్సన్ పేరు విన్నారా? మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుసు, డాక్టర్స్కి తెలుసు. జేమ్స్ సిమ్సన్ 1847వ సంవత్సరంలో క్లోరోఫామ్ కనిపెట్టాడు. అది గొప్ప విప్లవం ఒక రకంగా చెప్పాలి అంటే. ఆపరేషన్ చేసేటప్పుడు బాధ నొప్పి తెలియకుండా కనిపెట్టబడిన ఒక అద్భుతమైనటువంటి సంగతి అది. ఆయన ఒక యూనివర్సిటీకి పిలువబడ్డాడు. ఆ యూనివర్సిటీలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. చేస్తూ అడిగారు, సిమ్సన్, నీ జీవిత కాలంలో నువ్వు కనిపెట్టిన గొప్ప సంగతి ఏంటో చెప్పు అన్నారు. అతను అన్నాడు, నేను పాపిని, నా ప్రభు నా కోసం తన రక్తాన్ని చిందించి చనిపోయి పాత పెట్టబడి మూడవ దిన తిరిగి లేచి నన్ను రక్షించాడు. ఇది నేను కనుక్కున్న గొప్ప సత్యం జీవితంలో అన్నాడు. నిజమేనా? రక్షణ ఔన్నత్యం అర్థమైందా? రక్షించబడిన తరువాత ఆయన రూపంలోకి ఎదగాలి అనే సత్యం అన్న అర్థమైందా? ప్రభు తప్ప ఇంకేదైనా మనం మాట్లాడితే ప్రభువుని గణపరచడానికి కాకుండా ఇంక దేనికోసం మాట్లాడినా మనం పసివాళ్ళమే. కూర్చున్న మీరైనా, నిలబడి నేనైనా. ప్రభు పాదాల దగ్గరికి వద్దాం, మోకరిద్దాం. ప్రేమగల ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, సాలినంతటి నీ కృప కోసం, సాలినంతటి మీ సహాయం కోసం మమ్మల్ని క్షమించడానికి నువ్వు తప్ప ఎవరు ఇష్టపడతారయ్యా? నీ క్షమకు మమ్మల్ని, మాకు కలిగిన వారిని, మా కుటుంబస్తులను, మా సహవాసాన్ని అప్పగించుకుంటూ యోగ్యమైన రీతిలో బలలో పాలుపొందే కృపనిమ్మని
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.